ప్రైజ్ లార్డ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అలాగే ఆత్మీయ తల్లి తండ్రులకి, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనములండి. ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా నా భర్త ఎంతో అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరందరూ ఎంతగానో ప్రార్థించారు. ఇప్పటికీ కూడా నేను చెప్పకపోయినా సరే ఆత్మీయ తల్లి ప్రతిదినము నా కుటుంబం కోసము ఎప్పుడూ ప్రార్థించే తల్లి. నిజంగా నేను అడగకముందే నా అవసరత కొరకు ప్రార్థించే తల్లిని నేను పొందుకోవడం దేవుడిచ్చిన వరము. నేను ఈరోజు బైబుల్ ఇవ్వడానికి ఈరోజు కొత్త కాదు, మీ అందరికీ తెలుసు. అస్తమాట్లు ఇస్తుంది ఏంటి సునీత అని అనుకుంటున్నారేమో. నేను ఈరోజు చెప్దామని అనుకున్నాను, కానీ నేను లేటుగా రావడం వల్ల నేను ముందుగా ప్రిపేర్ అవ్వలేదు. మీ అందరికీ తెలుసు, సాక్ష్యం చెప్పదామన్నప్పటికీ ఇంటి దగ్గర ఒకటానికి వస్తాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి తొందరలో ఇంకొకటి ఏదో చెప్పేస్తాము. కానీ ఈరోజు మీకైతే ఆ విషయం చెప్పాలని నేనైతే 2 రోజులుగా నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. నేను మొన్న మా పెళ్లి రోజుకి కూడా ఆదివారం వచ్చింది, ఆ రోజే నేను ఇవ్వాలనుకున్నాను, కానీ నాకు అప్పటికి బైబిల్ అందలేదు. కానీ నా దేవుడిని నేను అడిగాను. ప్రతి సంవత్సరం నేను అడగకముందే నువ్వే అన్నీ ఏర్పరుస్తున్నావు, కానీ ఈ సంవత్సరం ఎందుకో నేను ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు దేవా అనేసి నేను ప్రార్థించినప్పుడు నేను ఈరోజు కూడా చాలా బాధగానే వచ్చాను చర్చికి. ఏంటి ఎప్పుడు నేను ముందుండేదాన్ని, దేవుడి పని అనేసరికి ఎందుకో ఈ సంవత్సరం నేను ఎంత ఆశపడినా నా ఆశ తీరట్లేదు అనేసి నేను అనుకుంటూ వస్తుండగా, మీకు అందరికీ తెలుసు ఆ చర్చి పేరు నాకు తెలియదు. ఫస్ట్ అక్కడ బైబిల్ పెట్టి అమ్ముతున్నారు. బ్రదర్ మీ దగ్గర ఎన్ని బైబిళ్ళు ఉన్నాయండి అని అడిగితే ఆయన చూసి చెప్తానమ్మా అనేసి అన్నారు. ఆయన వెళ్ళి చూసి వచ్చేసరికి 10 ఉన్నాయి సిస్టర్, మీకు కావాలంటే ఇంకా రేపు మళ్ళీ వచ్చి వారం రప్పిస్తాము, ప్రస్తుతానికి 10 తీసుకోండి అన్నారు. నిజానికి నేను ఎప్పుడు 10 ఇస్తాను, ఎందుకంటే నా భర్త హాస్పిటల్లో ఉండగా నా బైబిల్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. కానీ అప్పటికి నా భర్త ఇంకా పూర్తి విశ్వాసంలో లేరు. అప్పుడు ఆయన ఏమి బైబిల్ అంతగా కూడా చదవరండి. నేను హాస్పిటల్లో ఉండగా ఒక సేవకుడు హ్యాండిక్యాప్డ్ అయినా ఆయన వచ్చి ప్రార్థన చేసి చాలా విశ్వాసమైన మాటలు చెప్తే నాకు కలిగిన కొద్దీ నేను ఆయనకి కానుకిచ్చాను. ఆయన మరుసటి రోజు మా ఆయన గారి కోసం ఒక బైబిల్ తీసుకొచ్చారు. నేను చెప్పాను, బ్రదర్ మీరే పని చేసుకోలేరు కదా, ఎందుకు మీరు తెచ్చారు డబ్బులతోటి అంటే, ఇవి నా డబ్బులు కాదమ్మా, నువ్వు ఇచ్చావు కదా, అందులో దేవుడు నాకు కొంత తీసుకోమని అంటాడు. నాకు వచ్చిన దాంట్లో నేను దేవుని సేవ చేయడానికి నేను ఖర్చు పెడతా ఉంటానమ్మా అనేసి నేను చూశాను. ప్రసాద్ గారి దగ్గర బైబిల్ లేదు, నీ రక్షణ నీకే ఉంటుంది, ఆయన రక్షణ ఆయనే సంపాదించుకోవాలి, అలాంటి రక్షణ సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా మన చేతుల్లో పరిశుద్ధ బైబిల్ ఉండాలి. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడరు, వాక్యం ద్వారానే మనతో మాట్లాడతారనేసి ఆ రోజు ఆయన చెప్పిన మాటకి నేను లోబడి నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, 1కి 10 వంతులుగా నేను ఎప్పుడు ఇవ్వాలనుకున్న 10 బైబిల్లే నేను ఇస్తాను. అట్టి విధంగా ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చదవాలండి. అలాగే బైబిల్ నేను ఎందుకు ఇస్తాను అని అంటే, దేవుడు ప్రతిరోజు మనతో స్పష్టంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. మా ఆయన ప్రొద్దుట 3 గంటలు లేచి బైబిల్ చదువుతారు. ఏమండి ఎందుకు నువ్వు ఇదే బైబిల్ వాడుతున్నావు, నీకు వేరే బైబిల్ కొనిస్తానంటే ఆయన చెప్తారు, నేను మనిషిగా బ్రతికున్నాను అంటే అది దేవుని చిత్తము, దేవుడే నా దగ్గరికి రాలేదు కానీ బైబిల్ నాకు చేతికి అందించారు. ఏ వస్తువైనా ఇక్కడి నుంచి అక్కడికి కదలాలంటే దేవుని ఆజ్ఞ ఉండాలంటారు. అలాంటిది ఈ బైబిల్ నా చేతిలోకి రావడం కూడా అది దేవుని ఆజ్ఞే, ఇది దేవుడే పంపించాడని నేను నమ్ముతాను. ఈ బైబిల్ తప్ప నేను ఏ బైబిల్ నేను తీసుకోనని అంటారండి. అట్టి విధంగా ఒక బైబిల్ మనము దగ్గరకు వచ్చిందంటే అది దేవుని చిత్తమైతేనే వచ్చిందని గ్రహించి మన చేతిలో ఉన్న బైబిల్ ప్రతిరోజు మనం తీసి చదవాలి. చర్చికి వచ్చినప్పుడే మనం తీసుకురావడం కాదు, అందులో మాటలను మనం గ్రహించాలండి. వాక్యం చెప్తారు, మనం వాక్యంగానే వినాలి తప్ప కానీ దాన్ని వేరే విధంగా ఎప్పుడు చూడకూడదు. నేను ప్రతి సేవకుల్ని కూడా నేను అలానే చూస్తాను. నా మాటలను బట్టి కానీ నా చేతులను బట్టి
కానీ సంఘంలో కానీ ఎవరినైనా బాధ పెట్టుంటే దయతో క్షమించండి. నేను ఎప్పుడు మనసులో ఏది పెట్టుకుని మాట్లాడను. నేను దేవుణ్ణి చూసే నడుస్తాను, దేవుణ్ణి చూసే నేను ఎదురుకు వెళ్తాను. ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సహోదరిని, తన భర్తని, కుటుంబాన్ని దీవించునుగాక. ఇంకా దేవుని సేవా పరిచయలకు సాక్షిగా బిడ్డను దేవుడు వాడుకొనుగాక. ఎవరికైనా బైబిల్స్ కావాలంటే రండి, చెల్లి చేతుల మీదుగానే మీకు ఇప్పిస్తాను. ఒకవేళ తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే వచ్చి తీసుకోవచ్చు మీరు.